తిరుమలలో మరోసారి చిరుత కలకలం సృష్టించింది. శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత సంచరించింది. భక్తులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తుంది. 500 మెట్టు దగ్గర చెట్ల పొదల్లో చిరుత సేద తీరుతున్నట్లు భక్తులు గమనించి ఆ విషయాన్ని అక్కడున్న సెక్యూరిటీకి తెలిపారు. దీంతో సైరన్ మోతతో చిరుతను తరిమే ప్రయత్నం చేస్తుంది టీటీడీ సిబ్బంది. మరోవైపు భక్తులను గుంపులుగా పంపిస్తున్నారు. తిరుమలలో మరోసారి చిరుత కలకలం సృష్టించింది. శ్రీవారి మెట్టు మార్గంలో చిరుత సంచారం భక్తులను తీవ్ర భయాందోళనకు గురిచేస్తుంది. 500 మెట్టు దగ్గర చెట్ల పొదల్లో చిరుత సేద తీరుతున్నట్లు భక్తులు గమనించి ఆ విషయాన్ని అక్కడున్న సెక్యూరిటీకి తెలిపారు. దీంతో సైరన్ మోతతో చిరుతను తరిమే ప్రయత్నం చేస్తుంది టీటీడీ సిబ్బంది. మరోవైపు భక్తులను గుంపులుగా పంపిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి చరణ్ అందిస్తారు. చరణ్. రాజేంద్ర, తిరుమల శ్రీవారి భక్తులకు చిరుత భయం మాత్రం పోవట్లేదు. ఏదైతే తరచూ అలిపిరి మెట్ల మార్గం కావచ్చు, శ్రీవారి మెట్ల మార్గం కావచ్చు, తరచూ చిరుత భక్తులు కనబడి ఒక భయాందోళనకి అయితే గురి చేస్తుందని చెప్పాలి. గత 2 రోజుల క్రితం చూస్తున్నట్లయితే రెండుగా ఘాట్ రోడ్ లో చిరుత ఒక పిట్టగోడ పైన నడుచుకుంటూ వెళ్తున్న వీడియో కూడా భక్తులు తమ మొబైల్లో తీసి సోషల్ మీడియాలో పెట్టిన పరిస్థితి అయితే కనపడుతుంది. ఈ విధంగానే ఇవాళ ఉదయం శ్రీవారి మెట్టు మార్గం 500 మెట్టు దగ్గర అయితే కనుక చిరుత పొదల చాటున సేద తీరుతున్నటువంటి ఒక దృశ్యాలను భక్తులు చూసి ఒక భయాందోళనకు గురి చేసి అక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బందికి అయితే సమాచారం అందించారు. అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది వెంటనే అప్రమత్తం అయ్యి ఆ చిరుతను పొదల్లోకి తరిమే ప్రయత్నం అయితే చేశారు. వాళ్ళ చేతుల్లో ఉన్నటువంటి ఒక సైరన్ ఒక హార్న్ ద్వారా అక్కడ పెద్ద శబ్దాలు చేస్తూ చిరుతను అడవిలోకి తరిమే ప్రయత్నం అయితే చేశారు. శ్రీవారి మెట్లు మొదటి మార్గంలోనే ఎక్కడైతే చిరుత కనపడింది నాకు సమాచారం రావడంతో ఎక్కడైతే శ్రీవారి మెట్టు మొదటి ప్రాంతం చెక్ పాయింట్ దగ్గరే భక్తులను 1 గంట పాటు అక్కడే అనుమతించకుండా అక్కడే ఆపిన పరిస్థితి నెలకొని తర్వాత చిరుత వెళ్ళిపోయింది, అడవిలోకి వెళ్ళింది, మళ్ళీ ఇటువైపు రాదు అన్న ఒక అంచనా వేయడంతో సెక్యూరిటీ సిబ్బంది భక్తులను అయితే కన్నా గుంపులుగా ఒక ½ అవర్ ఒక్కసారి గుంపులుగా భక్తులను శ్రీవారి మెట్టు మార్గంలో అనుమతిస్తున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలోనే భక్తులు ఒక భయాందోళనకు అయితే గురవుతున్నారని చెప్పాలి. ఏదైతే తరచూ చిరుత పులులు కనబడుతూ అలాగే వన్యమృగాలు అటువైపు నడక మార్గంలో చుట్టూ ఒక దట్టమైన అటవీ ప్రాంతం కావడంతో ఆ ప్రాంతంలో వెళ్ళేటటువంటి భక్తులకు చిరుత కనపడటంతో ఒక భయం అయితే భక్తుల మధ్యలో నెలకొందని చెప్పాలి. ఈ నేపథ్యంలోనే టీటీడీ వినూత్న కార్యక్రమాలన్నీ చేపడుతుంది. అదేవిధంగా గతంలో అయితే కన్నా ఒక స్టిక్లు ఇచ్చి పంపిస్తున్నారు భక్తులకి. గుంపులుగా తిరుమలకి వెళ్లే భక్తులకి ఒక సెక్యూరిటీని పెట్టి గుంపులుగా ఒక స్టిక్ ఇచ్చి పంపించేవారు. ఈ నేపథ్యంలోనే గత 2 రోజుల క్రితం అయితే ఒక స్మార్ట్ స్టిక్లను కూడా టీటీడీ ఏర్పాటు చేసింది. ఆ స్టిక్ల ద్వారా వన్యమృగాలని దగ్గరికి రాకుండా ఒక సెక్యూరిటీ సిబ్బందికి ఒక ట్రైనింగ్ లాగా ఇచ్చి ఆ స్టిక్ల ద్వారా చిరుత పులులను కావచ్చు, ఒక ఎలుగుబంటులు కావచ్చు ఆ ప్రాంతంలో అధికంగా సంచరిస్తుంటాయి కాబట్టి ఒక భక్తులకు భయం లేకుండా అలాంటి వినూత్న కార్యక్రమాలు అయితే చేపడుతుంది. అయినప్పటికీ చిరుత తరచూ కనపడటంతో భక్తుల్లో ఒక భయం అయితే నెలకొందని చెప్పాలి. రైట్, థ్యాంక్ యూ చరణ్.